చూద్దాం. హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ ప్రాంగణం నీట మునిగింది. బస్టాండ్ లోపల నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. పలువురు ప్రయాణికులు బస్టాండ్ లోపల చిక్కుకున్నారు. మూసీ వరద ఉధృతి తీవ్ర రూపం దాల్చగా ఒక్కసారిగా భారీగా నీళ్లు వచ్చాయి. ముందస్తు హెచ్చరికలు లేకుండా గండిపేట్ గేట్లెత్తడంతో అల్లకల్లోలం నెలకొంది. జీహెచ్ఎంసీ, హైడ్రా, డిఆర్ఎఫ్ సిబ్బంది తాళ్ల సాయంతో ప్రయాణికులను బయటకు తరలిస్తున్నారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ ప్రాంగణం నీట మునిగింది. బస్టాండ్ లోపల నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. పలువురు ప్రయాణికులు బస్టాండ్ లోపల చిక్కుకున్నారు. మూసీ వరద ఉధృతి తీవ్ర రూపం దాల్చగా ఒక్కసారిగా భారీగా నీళ్లు వచ్చాయి. ముందస్తు హెచ్చరికలు లేకుండా గండిపేట్ గేట్లెత్తడంతో అల్లకల్లోలం నెలకొంది. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తాళ్ల సాయంతో ప్రయాణికులను బయటకు తరలిస్తున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ఎంజీబీఎస్ బస్టాండ్ మొత్తం నీట మునిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? జ్యోతి, మొత్తంగా అయితే మాత్రం నిరవధికంగా కూడా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇటు హైదరాబాద్ నగరం అయితే మాత్రం పూర్తిగా నీటమయం అవుతుంది అన్నట్టుగానే చెప్పాలి. ప్రధానంగా చూస్తే మాత్రం గత 4 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి పరిస్థితి. అందుకంటే ముందు కూడా నిరవధికంగా కురుస్తున్నటువంటి వర్షాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో అయితే మాత్రం మొత్తంగా ఇటు హిమాయత్ సాగర్, అదేవిధంగా ఉస్మాన్ సాగర్ 2 జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గేట్లు కూడా ఎత్తివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానంగా చూస్తే ఉస్మాన్ సాగర్ కూడా 15 గేట్లు 9 ఫీట్స్ వరకు కూడా గేట్లు ఎత్తివేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక హిమాయత్ సాగర్ చూస్తే 11 గేట్స్ 6 ఫీట్స్ వరకు కూడా ఎత్తినటువంటి పరిస్థితి. సో వీటి ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో 12,600 ఉంటే అవుట్ ఫ్లో 13,335 క్యూసెక్కుల వరకు ఉంది. అంటే ఈ ఉధృతి అనేటువంటిది చాలా తీవ్రతరంగా ఉంది అన్నట్టుగానే చెప్పాలి. అయితే మొత్తంగా ఈ 2 జంట జలాశయాల వీటి గేట్లు ఎత్తివేయడంతో మొత్తంగా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా అయితే జలమయమయ అన్నట్టుగానే చెప్పాలి. ఇక ఎంజీబీఎస్ ప్రాంతంలో అయితే మాత్రం మోకాళ్ళ లోతు నీరు చేరటంతో ఈ బస్టాండ్ సిబిఎస్ వద్ద కూడా ఎక్కడికక్కడే బస్సుల్ని కూడా ఇటు ఆర్టీసీ అధికారులు అయితే మాత్రం నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న డిఆర్ఎఫ్ బృందాలు అయితే మాత్రం పూర్తిగా ఇటు నార్సింగి, అదేవిధంగా నార్సింగి మంచిర్యాల దగ్గర ఉన్నటువంటి అక్కడ కూడా రహదారి ఈ సర్వీస్ రోడ్స్ ఏవైతుంటే సర్వీస్ రోడ్డును కూడా వాటిని పూర్తి స్థాయిలో కూడా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక కొంత ఎవరైతే నిరాశ్రయులుగా ఉన్నారో, లేకుంటే ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతంలో నివాసితులు ఉన్నారో వారందరికీ కూడా కొంత 1000 మంది వరకు కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి వారందరినీ కూడా అక్కడికి తరలించినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. అయితే ఇటు మూసీ అయితే మాత్రం తీవ్ర ఉధృతిగా కూడా, అంటే మనం గతంలో 2020లో చూసినట్లుగా కూడా అప్పుడు ఏ విధంగా అయితే మూసీ అనేది చాలా ఉధృతంగా ప్రవహించిందో ఇప్పుడు కూడా అదే విధంగా మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది అన్నట్టుగానే చెప్పాలి. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఈ నిరవధికంగా కురుస్తున్నటువంటి వర్షాలతో హైదరాబాద్ నగరం అయితే మాత్రం రోడ్లు అన్ని కూడా జలమయమయ్యాయి. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించే పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ తేజ.
హైదరాబాద్ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసీ నదిలో నీటి ప్రవాహం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 1000 మందికి పైగా ప్రజలను తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు. క్షేత్రస్థాయి పరిస్థితుల మీద జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. बोल के क्या जब बोल के क्या ऑलरेडी पहले चलो వాయవ్య మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృత